దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ప్రియులారా, ఉదయకాలం దేవుడు మనలందరికీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దినాన్ని మనకు దయా కిరీటంగా అనుగ్రహించి ఆయన మందిరములో దేవుని స్తుతించి ఆరాధించే అవకాశము దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక హృదయపూర్వకంగా ప్రాణ ఆత్మ శరీరములతో హృదయపూర్వకంగా మనము దేవుని స్తుతించేటువంటి వారంగా మనం ఉండాలి. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించేటువంటి లేకుంటే పిల్లారా మనస్సు మనము కలిగిన వారుగా ఉండాలి. అటువంటి వారి కొరకు దేవుడు ఎదురు చూసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక నేను దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇక్కడ మనము చదివినటువంటి కీర్తన కోరహు కుమారులు రచించిన కీర్తన అని మనము హెడ్డింగ్లో చూడగలుగుతుంటున్నాం. కోరహు కుమారులు ప్రియులారా, కోరహు తండ్రి లేకుంటే లేకుంటే అతనికి కోరహు యొక్క సంతానము లేకుంటే వారి యొక్క బంధువులు కోరహుకు పిల్లారా సహకరించిన వారందరూ కూడా భూమి వృంగి వేసినదని సంఖ్యాకాండంలో ఉంటున్నది. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో చూస్తే ఉంటుంది. అది కోరహువులు ఆ యొక్క సంతానం అని కానీ కోరహు యొక్క సమస్తానికి కూడా ఆయనకు లేకుంటే ఆయనకు సపోర్ట్ చేసిన వారందరూ కూడా భూమి నెరలు విరిచి వారిని మృంగినట్లు చూడగలుగుతుంటున్నాం. కానీ ఇక్కడ మనం కీర్తన గ్రంథంలోనికి వచ్చినప్పుడు కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనని మనం చూడగలుగుతుంటున్నాం. అనగా వీరు దేవుని యొక్క ఉగ్రతకు పాలు కాలేదు. కోరహు కుమారుల యొక్క తండ్రి దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోయాడు, చనిపోయాడు. కానీ కోరహు కుమారులు మాత్రము తప్పించబడ్డారు. అప్పటి నుంచి వారు దేవుని సన్నిధిలో ఉండి దేవునిని ఆరాధిస్తూ దేవునిని స్తుతిస్తూ దేవుని సన్నిధిలో వారు ఎల్లప్పుడూ కూడా సేవ చేసేటువంటి మనస్సు కలిగిన వారుగా ఉంటున్నారు. కనుక ఈ కీర్తనను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఉదయకాలం ఇక్కడ మనం కూర్చున్న ప్రతి వారికి కూడా ఎన్నో ఆశలు ఉంటున్నవి, ఎన్నో కోరికలు ఉంటున్నవి, ఎన్నో విషయాలు వాటి కొరకు మనము ప్రయాసపడుతుంటున్నాం, ఎదురు చూస్తుంటున్నాం. మనం వాటి కొరకు ప్రియులారా మనం పరిగెత్తుతున్నాం. మన ఆశలు నెరవేర్చుకోవడానికి, మన కోరికలు నెరవేర్చుకోవడానికి, మన అవసరతలు తీర్చుకోవడానికి, వాటి కొరకు మనం పిల్లల జీవిత యాత్రలో మనం పరిగెత్తుతున్నట్టు మనం చూడగలుగుతుంటున్నాం. అయితే దేవుని భక్తుడైనటువంటి కోరహు కుమారులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరికి కూడా ఒక ఆశ ఉంటున్నది. ఈ కోరహు కుమారులకు కూడా ఒక ఆశ ఉంటుంది. మొదటి 2 వచనాలు చూస్తే ఇలాగుంటున్నవి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. చూడండి ప్రియులారా, ఈ భక్తునికి ఉన్నటువంటి ఆశ కోరికను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజమైనటువంటి విశ్వాసికి దేవుని బిడ్డకున్నటువంటి వాంఛను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడుతుంటున్నదో దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనకు కూడా ప్రియులారా దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు అలాంటి ఆశా దాహాన్ని కలిగిన వారుగా ఉండాలని దేవుని కీర్తన కావడం మనకు సెలవిస్తుంటున్నాడు. కనుక దుప్పి నీటి కొరకు ఎలాగైతే అది పరిగెత్తి అది తన దాహాన్ని అధికమే చేసుకుంటుంది, కానీ తక్కువ చేసుకోదు. కానీ మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా పరిగెత్తుతూ ఉన్నట్లయితే మన ఆత్మీయ దాహం తగ్గిపోతున్నది, మన నిరాశలోనికి వెళ్ళిపోతుంటున్నాం. ఈ దుఃఖిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఇంకా అధికముగా తన దాహాన్ని పిల్లలు అధికము చేసుకుంటున్నది. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని కొరకు ఇంకను కూడా తృష్ణను మనం కలిగిన వారుగా ఉండాలి. దేవుని సన్నిధి కొరకు, దేవుని వాక్యము కొరకు, దేవుని మాటల కొరకు, దేవుని ఆరాధించడానికి కొరకు మన హృదయము ఇంకను కూడా తపన పడవలసిన ఉంటుందని కీర్తనకారుడు మనతో సెలవిస్తుంటున్నాడు. కనుక దేవుని మందిరమునికి ఎప్పుడు వెళుతున్నా, దేవుని మందిరంలో ఎప్పుడు నేను కనబడాలన్నా, ఎప్పుడు నా స్వరాన్ని దేవునికి వినిపించాలని అనేటువంటి ఆశ మనం కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని మందిరం గురించినటువంటి ఆశతో దాహంతో మనం ఉన్నట్లయితే ఆశ గల ప్రాణములు దేవుడు తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. మనకు ఆశ ఉంటే, మనకు ఆకలి ఉంటే అది ఆకలి తీర్చే దేవుడు అంటున్నాడు. నీకు దప్పిక అయితే నీ దప్పికను తీర్చే దేవుడు అంటున్నాడు. కనుక ఉదయకాలం ప్రియులారా అందుకొని 2వ వాక్యంలో చూస్తే
నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ నా కొనుచున్నది. ప్రాణము దేనికో కాదు కానీ దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అది జీవము కలిగినటువంటి దేవుని కొరకు అది తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? చూడండి పిల్లల, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వచ్చేదని నేను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను? నేను ఎప్పుడు కనబడతాను. నేను దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడతాను. అందరికంటే ముందుగానే దేవుని సన్నిధిలో ఆయన కనబడేటువంటి అవకాశం నాకు అనుగ్రహించమని మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. నాయన, మొట్టమొదటి నేను ఆయన నీ మందిరంలో నీకు నాయన కనబడేటువంటి బిడ్డగా నేను ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించి నా మందిరంలో నన్ను నిలబెట్టుమని ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండవశారబెట్టున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కనుక దేవుని సన్నిధిని నేనెప్పుడు వచ్చేది, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదని పిల్లలు కీర్తనకారుని యొక్క వాంఛను మనం చూడగలుగుతుంటున్నాం. ఉదయకాలం ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క సహవాసము కొరకు మన హృదయం కూడా అలాంటి ఆశను తపనను కలిగిన వారుగా ఉండాలి. ఉంటే ఆశ గల వారి ప్రాణములను దేవుడు ప్రియులారా తృప్తి పరుస్తానని 107వ కీర్తన 9వ వాక్యంలో ఉంటుంది. నీకు ఆశ ఉంటే, మరొక ఆశ ఉంటే తప్పక దేవుడు మన ఆశ గల ప్రాణములను తృప్తిపరిచే దేవుడు అంటున్నాడు. ఉదయకాలం ఆశ లేకుండా, దాహం లేకుంటే ఎలాగ మనం నీళ్ళు తాగుతాం? ఆకలి లేకుంటే ఎలాగ మనం ఆహారాన్ని భుజించగలుగుతాం? అలాగే పిల్లారా, మనం ఆకలి ఉంటేనే కదా ఆహారాన్ని మనం భుజిస్తాం. ఒక్కొక్కసారి మనకు జబ్బు చేసినప్పుడు ఆహారం లోపలికి వెళ్ళదు కదా, నోరు చేదైపోతుంది, ఆహారము లోపలికి వెళ్ళదు. అనగా లోపల సమస్య ఉంటున్నది, కడుపులో సమస్య ఉంటుంది కనుక నోరు చేదైపోయి ఉంటున్నది. అప్పుడు పిల్లరా, ఆహారాన్ని చూస్తేనే మనకు విసుకొస్తుంది, ఆహారాన్ని భుజించడానికి మనసు పుట్టదు. కారణము లోపల జబ్బు ఉంటుంది. ఆత్మీయ జీవితంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల, పాపము మనలో నివాసము చేసిన ఎడల దేవుని సన్నిధిలో మనం ఆనందించలేము. పాపము మనలో ఉన్నట్లయితే దేవుని మందిరములో మనం ఉల్లసించలేము, సంతోషించలేము. మనలో ఉన్నటువంటి పాపం మనలో కృంగ తీసేదిగా ఉంటుంది. కనుక పాపం అనేటువంటి ఆ యొక్క జబ్బు మనలను నిరాశలోనికి తీసుకొని వెళ్తుంది. కనుక అందుకొరికి అంటున్నాడు, కనుక ఆశ గల ప్రాణములను దేవుడు తృప్తిపరిచేటువంటి వాడంటున్నాడు. అది బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉంటున్నది. కనుక ప్రియులారా, అందుకొరికి అంటున్నాడు, అయ్యా నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నా ప్రాణం 63వ కీర్తన 2వ వాక్యంలో ఉంటున్నది. దేవా, నీ బలమును నీ ప్రభావమును చూడవాలని నా ప్రాణము ఆశపడుచుంటున్నది. మన ప్రాణములు పిల్లరా దేవుని బలమును, దేవుని ప్రభావమును, దేవుని మందిరములు చూడాలని ఆశను మనం కలిగిన వారుగా ఉంటే, దేవా యొక్క భక్తుని దావీదు భక్తుని మనం 63వ కీర్తన 2వ వాక్యంలో చూస్తూ అంటున్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ఎక్కడ? పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి నాయన నేను చూస్తుంటున్నాను. ఇలాంటి ప్రియులార ఆశను, దాహాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి. ఇలాంటి ఆశతో పిల్లల కీర్తనకారుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. మన ఆశని అధికం చేస్తున్నాడు, మన యొక్క దాహాన్ని అధికం చేస్తున్నాడు. దేవుని మందిరముల గురించినటువంటి ప్రియులారా ఆ వాంఛను మనకు తెలియచేస్తున్నాడు. కనుక నీ పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెడుతుంటున్నాను. ఈ ఆశ, ఈ దాహాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. వ్యక్తిగతంగానే దేవుడు మనం చూస్తున్నాడు. కనుక ప్రభు దేవుడు అంటున్నాడు, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడే అంటున్నాడు. నువ్వు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే నువ్వు ధన్యుడవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనుషుల మీద కాదు, ఎవరో మన ప్రక్క వారి మీద కాదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడని 146వ కీర్తన ప్రియులారా మనకు సెలవిస్తున్నది. 5వ వాక్యం చదవవలసిన అవసరం లేదు. కనుక ఉదయకాలము ప్రియులారా ఇది మన కొరకు
అయ్యా దేవుడు ప్రియులారా మన కొరకు ఎన్నో ప్రియులారా సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములు దేవుని మందిరంలో ఉంటున్నవి, సావాసములో ఉంటున్నవి. దేవుని మందిరముల యొక్క ఆశీర్వాదముల చేత మనల్ని నింపాలని ఆశ కలిగిన వాడే అంటున్నాడు. దేవుని యొక్క మందిరం యొక్క తృప్తి చేత మనం తృప్తిపరచాలని దేవుని ఆశ కలిగి ఉంటున్నాడు. కనుక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నేను ప్రాణం ఆశపడుతుంటున్నది. జీవము కలిగిన దేవుని ఎప్పుడు దర్శించేదన్నా, దేవుని మందిరములు ఎప్పుడు కనబడుతుందా అనేటువంటి ఆశతో మన హృదయాలు లేకుంటే ఆశతో మనం ఉండవలసిన వారమైంటున్నామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నారు. కనుక మన ఆశ వేటి మీద ఉంటుంది, మన ఆశ వేటి మీద ఉంటుంది. వేటిని మనం కోరుకుంటున్నాం, వేటి కొరకు మనం పరిగెత్తుతున్నాం, దేనిని మనం సంపాదించుకోవాలని పరిగెత్తుతుంటున్నాం, దేనిని మన అధీనంలో ఉంచుకోవాలని పరిగెత్తుతుంటున్నాం. ప్రియులారా 27వ కీర్తన 4వ వాక్యంలో చూస్తే ఇలాగుంటున్నది. 27వ కీర్తన 4వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని వెతుకుచుంటున్నాను. యెహోవా ప్రసన్నతను చూసి, అమ్మా ఏమి ఆశ ఉంటున్నది. ఉదయకాలం మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని యెహోవా యొక్క ప్రసన్నత చూచుటకును, ఆయన యొక్క ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా మందిరములో నివాసము చేకూర్చుంటున్నాను. వేటి మీద మన ఆశ ఉంటుంది. లోకము ఎన్నో విషయాలు మనల్ని పిల్లలు ఆత్మీయంగా మన బయటకు తీసుకొని వెళ్తున్నది. ఎన్నో విషయాలు మనల్ని లోకము మనల్ని సాతానుడు చూపించేవాడే అంటున్నాడు. ఎన్నో విషయాలలో దేవునికి దూరం మనం తీసుకొని వెళ్తున్నాడు. కనుక భక్తులు అంటే అయ్యా ఒకే ఒక వరం అడుగుతుంటున్నాను నేను. నాయన నీ మందిరములో నాయన నీ ప్రసన్నత నిలిచే స్థలాన్ని నేను కోరుకుంటున్నాను, నీ నివాస స్థలాన్ని నేను కోరుకుంటున్నాను, నీ తేజో మహిమ నివాసము చేసేటువంటి స్థలాన్ని నేను కోరుకుంటున్నాను. నా జీవిత కాలం అంతా కూడా నీ మందిరములో నివాసము చేస్తాను. ఉదయకాలం ఆ తీర్మానం చేసుకుందాం, ఉదయకాలం ఆ తీర్మానం చేసుకుందాం. బిడ్డలారా దేవుని మందిరమును పిల్లలు ఎల్లప్పుడూ కూడా ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. దేవుని మందిరాన్ని దేవుని ఆరాధనను పిల్లలు ప్రేమించే బిడ్డలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను. కనుక మన యొక్క ఆశ దేని మీద ఉందో ఒకసారి మనం చూడగలిసి వరబెట్టున్నాము. కనుక దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు ప్రియులారా దేవుని వాక్యం మీద మన యొక్క ఆశ దాహం ఉండాలి. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ పిల్లలు ప్రకటించబడుతున్న దేవుని వాక్యం మీద మన ఆశ మనకి దాహం ఉండవలసిందో అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనం మన ఒకటేమి దేవుని యొక్క మందిరమును చూడాలని, దేవుని ప్రసన్నత నిలిచే స్థలాన్ని చూడాలని ఆశ కలిగిన వారికి ఉండాలి. వాక్యమును పిల్లారా గ్రహించేటువంటి బిడ్డలుగా, వాక్యమును ప్రియులారా వాక్యమును మన మీద ఆశ కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలి. వాక్యమును పిల్లారా తృణీకరించకూడదు, వాక్యమును మన పిల్లలు నిర్లక్ష్యం చేయకూడదు. మా వాక్యం మీద మనకు ఆశ కలిగిన వారుగా ఉండాలని 119వ కీర్తన 74వ వచనంలో చూస్తే ఇలాగుంటుంది. 119వ కీర్తన తొందరగా ముగిస్తాను నేను. 119వ కీర్తన 74వ వచనం చూస్తే నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయము భక్తి కలిగిన వారు నన్ను చూచి సంతోషిస్తారు. ఎవరు చూసి లోకం సంతోషించాలి. లోకము మనలను చూసిన వారు పిల్లారా మనలను చూసి ఎవరైతే దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకుంటారో వారిని చూసి లోకము ప్రియులారా సంతోషించేదిగా ఉంటుంది. అదే 131వ వచనం చూస్తే ఇలాగుంటున్నది. దాంట్లో 131వ వచనం నీ ఆజ్ఞల యందైనా అధికమైనటువంటి వాంఛ చేత నేను నోరు తెరచి అయ్యా నీ యొక్క ఆజ్ఞల యందైన అధికమైనటువంటి వాంఛ. దేవుని యొక్క పిల్లారా ఆజ్ఞల యందు మనకు ఆశ మనము కలిగిన వారుగా ఉండాలి. దేవుని యొక్క పిల్లారా ఆజ్ఞల యందు మనము ఆశను కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అదే 147వ వచనం చూస్తే తెల్లవారక మునిపే అయ్యా తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ యొక్క మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను.
ఇక్కడ మనం కూర్చున్నప్పుడు దేవుని యొక్క మాటల మీద మనము ధ్యానం ఉంచాలి. దేవుని యొక్క వాక్యం మీద మనం ధ్యానం ఉంచాలి. అయ్యా, దేవుని యొక్క ఆజ్ఞల మీద మనం ధ్యానం ఉంచాలి. ఈ వాక్యము మనల్ని బ్రతికించేదే ఉంటున్నది. ఈ వాక్యము నీకు జీవం ఇచ్చేదే ఉంటున్నది. ఈ వాక్యము నీకు బలం ఇచ్చేదే ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యం మీద మనం ఆశను కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటున్నాను. ఉదయ కాలము పిల్లారా, అయ్యా భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా కనులు తెరువు. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా నా యొక్క కనులు తెరుమని పిల్లల భక్తుడు 119 కీర్తన పిల్లల 18వ వాక్యం చిలవిస్తుంటున్నాడు. కనుక దేవుని యొక్క వాక్యం పిల్లరా చదివి ధ్యానించేటువంటి ఆత్మీయ నేత్రములు తెరవాలని మనం ప్రార్థించాలి. దేవుడు దాంట్లో గుప్తములుగా దాచిచ్చుంటున్నాడు. ఎన్నో పిల్లల ఆశ్చర్యకరమైన అద్భుతాలు దేవుడు దాంట్లో నా వాక్యంలో దాచిచ్చాడు. కనుక వాక్యం మీద మనం ఆశను కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సెలవిస్తుంటున్నాను. కనుక ప్రియులారా, తర్వాత 5వ వచనం చూస్తే ఇలాగుంటుంది. 42:5 నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చూడండి ప్రియులారా, నిరీక్షణ మనం ఎవరి మీద ఉంచాలి? నా ప్రాణమా ఇందుకొరకు నాలో కృంగుచుంటున్నావు, నాలో ఇందుకు నా ప్రాణమా ఆందోళన చెందుచుంటున్నావు. నా ప్రాణమా నీవెందుకొరకు, నా ప్రాణమా ఇందుకు లోపల నువ్వు కృంగిపోతుంటున్నావు. ఎందుకొరకు సమస్యలను చూసి పరిస్థితులను చూసి నా ప్రాణమా ఎందుకొరకు నువ్వు కృంగిపోతున్నావు. దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగైతే ఆశపడి పరిగెత్తుచుంటున్నదో, ఒక్కొక్కసారి అలిసిన స్థితిలో మన జీవితం కూడా ఇలాగే ఉంటున్నది. అయ్యో, ఎన్నోసార్లు నిరీక్షను కోల్పోతుంటున్నాం, ఆశను కోల్పోతుంటున్నాం. ఇక్కడ భక్తుడు కూడా అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. తర్వాత అంటున్నాడు, నీవేళ నాలో తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇచ్చు. దేవుని మీద మనం నిరీక్షణ ఉంచాలి. దేవుని మీద మనం నిరీక్షణ ఉంచేటువంటి వారంగా ఉండాలి. ఆఖరి ముగింపు దేవుని 11వ వచనం కూడా సేమ్ అంటే అదే వచ్చి ఉంటుంది. అది 11వ వాక్యం చూడ పిల్లలు అదే వచనం చేత ముగించబడి ఉంటున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉంటున్నావు, నాలో నీవు ఇందుకొరకు తొందరపడుచుంటున్నావు. దేవుని మీద నిరీక్షణ ఉంచుమని ప్రియులారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న భక్తుడు అంటున్నాడు. కనుక మన ప్రాణములతో కూడా, మన ప్రాణం కృంగిన స్థితిలో నిరాశలో ఉన్నప్పుడు, ఏ ఆశ కూడా లేనప్పుడు మన ప్రాణములతో మాట్లాడాలి. నీ కృంగిన మనసుతో నువ్వు మాట్లాడాలి. నీ కృంగినటువంటి ఆత్మచేత నువ్వు మాట్లాడాలి. నా ప్రాణమా ఇందుకొరకు నీవు తొందరపడుచుంటున్నావు. నీ భవిష్యత్తుని గురించి ఎందుకు నువ్వు ఆలోచన కలుగుతున్నావు? రేపటి దినం గురించి ఎందుకు నువ్వు తొందరపడి ఎందుకొరకు నువ్వు కృంగిపోతున్నావు? నా ప్రాణమా నీవు దేవుని మీద నిరీక్షణ ఉంచుమా. మన ప్రాణముల చేత మనతో మాట్లాడేటువంటి అనుభవం మనం కలిగిన వారుగా ఉండాలి. మన ప్రాణముల చేత మనం మాట్లాడేటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనం ఎదిగవసరమంటున్నాం. దేవుని మీద నిరీక్షణ ఉంచాలి. మన నిరీక్షణ ఆస్పాదం క్రీస్తు అంటున్నాడు. మన నిరీక్షణ క్రీస్తు అంటున్నాడు. మన గురి క్రీస్తు అంటున్నాడు. మన నేత్రములు ఆకాశమందు ఆస్థిరుడమైనటువంటి వాని మీద మన ఆశ నిరీక్షణను మనము కలిగిన వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. కనుక ప్రియులారా, రోమిలకు రాష్ట్ర పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యంలో చూస్తే మన ఆత్మీయమైనటువంటి తండ్రి అయినటువంటి అబ్రహాము నిరీక్షణ మనం చూసినప్పుడు రోమిలకు 12:12 నిరీక్షణ గలవారే సంతోషించుచు, నిరీక్షణ వారమై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు కలగవారమై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చూడండి ప్రియులారా, ప్రార్థన యందు పట్టుదల కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అయ్యా మనం ఇంకా అదే రోమిలకు 4:18 కూడా ఉంటుంది. 4:18 కూడా ఇంకొక విషయం కనబడుతుంటున్నది. నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. నిరీక్షణకు ఏ ఆధారము కూడా లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన వాడంటున్నాడు. నిరీక్షణకు ఆధారమే లేదు. మన యొక్క పరిస్థితులు చూస్తే,
మన చుట్టూ పరిస్థితులు చూస్తే ఇవి మనలను ముంచివేసే పరిస్థితులు ఉంటున్నవి. అయ్యో, మనల్ని కృంగదీసే పరిస్థితులు ఉంటున్నవి. మనము లేచే పరిస్థితి లేదు, మనం కృంగిపోయే పరిస్థితి ఉంటున్నది, మన ఆశలు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి పరిస్థితుల్లో అబ్రహాము మనకు ప్రియుల ఒక మంచి నిరీక్షణకు ఆస్వాదమును ప్రియుల పాఠం నేర్పుతుంటున్నాడు. తన వృద్ధాప్యములో కూడా దేవుడు వాగ్దానం చేసినట్టు వాగ్దానం కొరకు అతడిని ప్రియుల ఎదురు చూసినట్లు చూడగలుగుతున్నాం. అతని జీవితంలో శరీరాన్ని బట్టి చూస్తే నిరీక్షించడానికి ఆస్పదము లేదు. 75 సంవత్సరముల ప్రాయములు అతడు దేవుని ద్వారా వాగ్దానము పొందినవాడే అంటున్నాడు. ఏ వ్యక్తి కూడా అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మకం ఉంచే పరిస్థితి లేదు. కారణము శరీరము బలహీనమైపోయి ఉంటుంది కనుక. అయినను కూడా దేవుని మీద అతడు నిరీక్షణ పెట్టుకున్నాడు కనుక, దేవుని మాట మీద నిరీక్షణ పెట్టుకున్నాడు కనుక, నిరీక్షణకు ఆస్పదము లేనటువంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాము దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు, నిరీక్షణ ఉంచాడు కనుక వాగ్దానం యొక్క ఫలాలను అతడు పొందాడు. మన జీవితంలో కూడా ప్రియులారా, ఎన్నో విషయాలలో బయటకు చూసినప్పుడు ఎన్నో విషయాలలో మనకు ఏంది ఆశ కనబడని పరిస్థితుల్లో కూడా దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు మనకు ప్రియులారా మంచి వాగ్దానముల చేత మన ఆశను చిగురింపచేసే దేవుడు అంటున్నాడు. మన పరిస్థితులను మార్చేటువంటి దేవుడుగా మనకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కనుక ప్రియులారా, అందుకొరికి అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల జనుల వలె మనం ఉండకూడదు. నిరీక్షణ లేనటువంటి ఇతర జనుల వలె మనము దుఃఖపడకూడదు. నిరీక్షణ లేనటువంటి ఇతరుల వలె మన నిరీక్షను కోల్పోకూడదు. అనుకొని పిల్లారా, ఇతరులు పిల్లారా నిరీక్షణ లేదు వారికి, కానీ మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా నిరీక్షణ నా దేవుడే ఉంటున్నాడని ఒక నిరీక్షణ కలిగి దేవుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం వాళ్ళకి సెలవిస్తుంది కనుక అందుకొనికే ప్రియులారా, దావీదును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 71వ కీర్తన 5వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. దావీదు మహారాజు అంటున్నాడు, 71వ కీర్తన 5వ వాక్యం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. భక్తుడైన దావీదు మహారాజు అంటున్నాడు, నాయనా నా నిరీక్షణకు ఆస్పదము నీవే అంటున్నావు. ఇప్పుడే కాదు దేవ, బాల్యము నుండి కూడా నా నిరీక్షణకు ఆస్పదము నీవే అంటున్నావు అని. ఎందరో భక్తులు మనకు ఎందరో భక్తులు మనకు ఎన్నో పాఠాలు నేర్పించేవారు అంటున్నారు కనుక ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ ప్రియులారా నిన్ను సిగ్గుపరచదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక మనుషుల మీద నీ నిరీక్షణని గురి పెట్టుకుంటావా, అది నేను సిగ్గుపరుస్తుంది. కానీ మనుషులు మాట ఇచ్చి తప్పిపోవచ్చు. మనుషులు ప్రియులారా మనుషులు కూడా బలహీనులు కనుక ఒక్కొక్కసారి వారికి కూడా పడిపోవచ్చు. కానీ ఈ నిరీక్షణ దేవుని మీద పెట్టిన నీ నిరీక్షణ అది నిన్ను సిగ్గుపరచదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక రెఫరెన్స్ కావాలంటే రోమిలకు రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 4-5లో ఉంటున్నది. రోమిలకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4-5 ఉంటే చదవవలసిన అవసరం లేదు, కానీ ఎక్కువ టైం ఉంటుంది కనుక ఎబ్రియలకు రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 25వ వాక్యంలో కూడా ఉంటున్నది. ఎబ్రియలకు రాష్ట్ర పత్రిక ఒకటి చదవండి, నేను చదివి కూర్చుంటాం. ఎబ్రియలకు రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 25వ వాక్యము చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము ఈ పాప భోగములు అనుభవించుట కంటే కూడా దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు అనుకొని యోచించి అమ్మా చూడండి, మోషే యొక్క నిరీక్షణ మనం చూద్దాం. మోషే యొక్క నిరీక్షణ పిల్లలు ఎంత గొప్ప నిరీక్షణ. అల్పకాల పాప సుఖ భోగములు రాజ్యభోగముల కంటే కూడా, రాజ్యభూమిలో నివసించుట కంటే కూడా, నా శరీరాన్ని ప్రేమించుట కంటే కూడా, ఈ లోకాన్ని అనుభవించుట కంటే కూడా, నా ప్రజలతో నేను
నా ప్రజలతో నేను కష్టపడడం, హింసించబడడం, శ్రమ పడడం నాకు ఇష్టమని మోషే మనకు పాఠాలు నేర్పున్నాడు. కనుక రాబో దినములో అతని యొక్క నిరీక్షణ ఈ సుఖము కాదు, ఈ భోగము కాదు, ఈ శరీర సుఖము కాదు. నా ప్రజలతో నేను పోరాడాలి, నా ప్రజల కష్టములో నేను పాలు పంచుకోవాలి, నా ప్రజల పక్షంలో నేను నిలబడాలి అని మోషే నిలబడినట్లు ప్రియులారా, మనము కూడా మన సుఖ భోగంలో విడిచిపెట్టి దేవుని ప్రజలతో మనము కలిసిన వారంగా ఉండాలి. దేవుని ప్రజల యొక్క పిల్లల వారి కష్టములు మన కష్టములుగా ఎంచుకొని, వారి దుఃఖాన్ని మన దుఃఖముగా ఎంచుకొని, వారి ఆకలి మన ఆకలిగా ఎంచుకొని, వారి లేమిని మన లేమిగా తీసుకొని, వారిని మనము బాధరించేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మోషే ఇంకా రాజభవనంలో ఉంటున్నాడు. కానీ రాబో దినంలో తన ప్రజలతో కూడా అతడు కష్టాలు అనుభవించాలని తీర్మానం చేసుకున్నాడు. కనుక ఈ నిరీక్షణ అతనిని సిగ్గుపరచలేదు. ప్రియులారా, మన జీవితంలో కూడా కీర్తనకారుతో కలిసి కొరహు కుమారులను బట్టి ప్రియులారా దేవునికి వందనాలు చెల్లిస్తూ, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. జీవము కలిగిన దేవుని మందిరమును, దేవుని సన్నిధిని చూడాలని, దేవుని ప్రజలతో గడపాలని నా ప్రాణం ఆశపడుతున్నది. కనుక నన్ను ఆశీర్వదించి దీవించని ప్రార్థన చేద్దాం. కీర్తన దేవుడు ఆశీర్వదించి దీవించు.